శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాంటి పరమేశ్వరుని అనుగ్రహం మనకి కలిగింది అంటే భోగ భాగ్యాలకు కొదవ ఉండదు. ఆ పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించిన రోజు మహాశివరాత్రి రోజు. లింగోద్భవం జరిగిన రోజు మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజున. అందుకే మనం ఆ రోజును శివరాత్రిగా జరుపుకుంటాము. ఈ 2025వ సంవత్సరంలో శివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం రోజున వచ్చింది. మనం శివరాత్రి ఒక్కరోజు ఆ శివయ్యని నియమ నిష్టలతో పూజిస్తే సంవత్సరం అంతా పూజించిన ఫలితం లభిస్తుంది. అయితే శివరాత్రి రోజున పూజ మందిరంలోనే తేలికగా పూజ ఏ విధంగా చేసుకోవాలి, శివయ్యకు ఎంతో ప్రీతికరమైన నారికేళ దీపారాధన ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. శివరాత్రి అంటే మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి రోజు మనం జరుపుకుంటాం. అయితే చతుర్దశి తిథి ఎప్పుడైతే ప్రదోష కాలంలో అంటే రాత్రి సమయంలో ఉంటుందో ఆ రోజున శివరాత్రిగా పరిగణించాలి. శివరాత్రి రోజున ముఖ్యంగా చేయవలసినవి నదీ స్నానము, ఉపవాసము, అభిషేకము, బిల్వార్చన, జాగరణ, అలాగే నామస్మరణ. ఇవన్నీ చేయగలిగితే తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం పొందగలము. మనం శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేయాలి అనుకుంటే ముందు రోజు మధ్యాహ్నం నుండే ఒక సంకల్పం తీసుకోవాలి. ఆ రోజే ఇల్లంతా శుద్ధి చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం నుండి భోజనం చేయకుండా ఉండాలి. ఉపవాసం ప్రారంభించాలి. ఆ రోజే శివయ్యకు మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి, నేను రేపంతా కూడా ఉపవాసం ఉంటాను, నామస్మరణ చేస్తూ జాగరణ చేస్తాను, నాకు ఆ శక్తిని కల్పించు తండ్రి అని నమస్కరించుకోవాలి. అలా శివరాత్రి ముందు రోజు సాయంకాలం పాలు, పండ్లు కాని లేదా ఏదైనా టిఫిన్ కాని తీసుకుని ఉపవాసం ఉండాలి. మరుసటి రోజు అంటే శివరాత్రి రోజు తెల్లవారుజామున లేచి నదీ స్నానంకి వెళ్తే చాలా మంచిది. అయితే ఈ మధ్య గంగాజలం బాటిల్స్ పూజా స్టోర్స్లో దొరుకుతున్నాయి. ఆ బాటిల్ అయినా తెచ్చుకుని నదీ స్నానం చేయలేని వారు మనం స్నానం చేసే నీటిలో కొన్నిటిని పోయండి. నదీ స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది. అలాగే ఆ రోజున తల మీద నుండి నీళ్లు పోసుకోవాలి, కాని తల అంటుకోకూడదు. అంటే షాంపూలు కాని సబ్బులు కాని పెట్టుకోకుండా స్నానం చేయాలి. ఆ తర్వాత దేవాలయంకి వెళ్లి అభిషేకం చేయించవచ్చు, లేదా ఇంట్లోనే శివయ్యకు అభిషేకం చేయవచ్చు. ఆ రోజున శివయ్యని ప్రత్యేకంగా పూజించాలి. పూజా మందిరంలోనే పూజ చేసుకోవచ్చు, లేదా ఇంట్లో ఈశాన్యం గోడకు ఒక పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసుకుంటే చక్కగా పీఠం మీద ఒక తెల్లటి టవల్ కాని జాకెట్ ముక్క కాని పరుచుకుని దానిమీద బియ్యం పోసుకోవాలి. 3 గుప్పెలు కాని 5 గుప్పెలు కాని బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు, కుంకుమ సమర్పించి దానిమీద చక్కగా గంధము, కుంకుమతో అలంకరించుకుని శివపార్వతుల ఫోటో పెట్టుకోవాలి. చక్కగా పువ్వులతో అలంకరించుకోవాలి. శివరాత్రి రోజున గోపూజ చేస్తే కూడా చాలా మంచిది. అటువంటిది శివరాత్రి ఈసారి బుధవారం వచ్చింది. బుధవారం రోజున గోపూజ విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అందుకే తప్పకుండా గోపూజ చేయడానికి ప్రయత్నించండి. లేదంటే ఇంట్లో ఆవు, దూడ బొమ్మ ఉంటుంది కదా, పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకోండి. అలాగే మనం ఏ పూజ చేయాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా ముందుగా ఆ విఘ్నేశ్వరుని పూజించాలి. పసుపు గణపతిని కాని గణపతి విగ్రహాన్ని కాని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. గణపతికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. అలాగే శివరాత్రి రోజున పిండి దీపారాధన చేస్తే కూడా చాలా మంచిది. సకల పాపాలు దూరమవుతాయి, మోక్షం సిద్ధి ఇస్తుంది. శివయ్య అభిషేక ప్రియుడు. కాసిన్ని మంచి నీళ్లను అభిషేకం చేసినా సరే పొంగిపోయి వరాలు ఇచ్చేస్తాడు. అందుకే శివరాత్రి రోజున తప్పకుండా అభిషేకం చేయాలి. ఒకవేళ ఇంట్లో అభిషేకం చేయలేము అనుకుంటే
గుడికి వెళ్లి అక్కడ అభిషేకం చేయించాలి అనుకుంటే ఇంట్లోనే కొన్ని ద్రవ్యాలను తయారు చేసుకుని, అంటే పండ్ల రసాలను, పంచామృతాలను సిద్ధం చేసుకుని గుడికి తీసుకువెళ్ళండి. మీ చేతులతో తయారు చేసి తీసుకువెళ్తే చాలా తృప్తిగా ఉంటుంది. ఆ రోజంతా కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. మనం ఆ రోజున సంకల్పం తీసుకుని రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేయాలి అనుకుంటే ఇంట్లో పీఠం ఏర్పాటు చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే అలా పీఠం ఏర్పాటు చేసుకోవడం వలన ఆ రోజంతా కూడా మన ధ్యాస ఎటు వెళ్లకుండా మనం ఇంట్లో ఎటు తిరుగుతున్నా సరే పీఠం కనిపిస్తూ ఉంటుంది. అలా ఆ రోజంతా కూడా శివయ్యను చూస్తూ శివనామస్మరణ చేస్తూ ఉండొచ్చు. దీపారాధన చేసిన తర్వాత ధూపం చూపించి గణపతికి ఏదైనా నైవేద్యం సమర్పించాలి. పండు కాని, బెల్లం ముక్క కాని నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత ఆ శివయ్యని పూజించాలి. మనకి పీఠం పెట్టుకుని పూజ చేసుకునే అంత వీలు లేదు అనుకుంటే మాత్రం నిత్య పూజ చేసుకుని అయినా సరే తప్పకుండా ఆ రోజంతా కూడా ఉపవాసం చేస్తూ నామస్మరణ చేస్తూ జాగరణ చేయండి. తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. అయితే ఉపవాసం చేస్తూ జాగరణ చేయాలి అని సంకల్పం తీసుకుంటే మాత్రం శివరాత్రి రోజున కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. ఉదయాన్నే తలస్నానం చేసినప్పుడు షాంపూలు కాని, సోపులు కాని పెట్టకుండా తలస్నానం చేయాలి. అంటే తల మీద నుండి నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత తలలో దువ్వెన పెట్టకూడదు. అంటే తల దువ్వకూడదు. అలాగే మంచం ముట్టుకోకూడదు. చీపురు, చెప్పులు ముట్టుకోకూడదు. అలాగే అస్సలు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. రాత్రంతా జాగరణ చేయాలి కదా అనేసి మధ్యాహ్నం నిద్రపోతూ ఉంటారు కొంతమంది. కాని శివరాత్రి రోజున మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు. మనం ఆ రోజు రాత్రంతా కూడా నేల మీదనే కూర్చోవాలి. లేదంటే చాప వేసుకుని కూర్చోవచ్చు. ఆ రోజు నిద్రపోకూడదు. కానీ కొద్దిసేపు ఏమైనా నడుము వాల్చాలి అంటే కూడా చాప మీదనే పడుకోవాలి. కాని మంచం మీద పడుకోకూడదు. అసలు మంచం తగలకూడదు. అసలు ఆ రోజంతా కూడా ఏమీ తినకుండా ఉంటే మంచిది. ఒకవేళ ఆరోగ్య దృశ్యం ఉండలేము అనుకుంటే పాలు, పండ్లు తీసుకోవచ్చు. కొంతమందికి ఉపవాసం చేయడం వీలు కాకపోవచ్చు, కాని జాగరణ చేయడం వీలవుతుంది. కొంతమందికి ఉపవాసం చేస్తారు కాని జాగరణ వీలు కాకపోవచ్చు. అలా మనకు ఎలా వీలైతే అలా చేయొచ్చు. ఒకవేళ రెండు చేస్తేనే చేయాలి, లేదంటే చేయకూడదు అనేసి కొంతమంది పూర్తిగా మానేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమందికి బయట వర్క్స్ ఉంటాయి. అలాగే వాళ్ళ పనుల వల్ల ఉపవాసం చేయలేకపోవచ్చు. కాని ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం చక్కగా పూజ చేసుకుని జాగరణ చేయవచ్చు. కొంతమంది రోజంతా ఉపవాసం ఉండి ఉదయం, సాయంత్రం పూజ చేసుకుని జాగరణ చేయలేరు. అటువంటప్పుడు నైట్ 12 గంటల వరకు ఉండడానికైనా ప్రయత్నించండి. అలాగే శివరాత్రి రోజున నారికేళ దీపారాధన చేస్తే చాలా మంచిది. ఒక ప్లేట్కి చక్కగా గంధము, కుంకుమతో అలంకరించుకుని దీపారాధన కోసం సిద్ధం చేసుకోవాలి. దానిలో బియ్యం పోయాలి. 3 గుప్పెలు కాని 5 గుప్పెలు కాని పోయాలి. ఆ బియ్యం మీద పసుపు, కుంకుమ సమర్పించాలి. మనం ఈ దీపారాధన పూజా మందిరంలో కూడా చేయవచ్చు. ఒక కొబ్బరికాయ తీసుకుని అప్పటికప్పుడు, అంటే మనం ముందు కుట్టింది కాకుండా అప్పటికప్పుడు కొట్టి ఒక చిప్పను తీసుకోవాలి. కన్ను లేకుండా ఇంకో చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పని తీసుకోవాలి. కన్ను ఉన్న చిప్పలో మనం నారికేళ దీపారాధన చేయకూడదు. కొబ్బరి చిప్ప కూడా చక్కగా గంధము, కుంకుమతో అలంకరించుకుని మనం ఏర్పాటు చేసుకున్న బియ్యంలో పెట్టుకోవాలి. నారికేళ దీపారాధన అంటే కొబ్బరి చిప్పలో దీపారాధన చేయటం. దీనిలో పంచేంద్రియం ఒత్తి కాని, లేదా పువ్వు ఒత్తి కాని, కుంభ ఒత్తి కాని, లేదా అడ్డ ఒత్తులు అయినా సరే 5 ఒత్తులు వేసి దీపారాధన చేయవచ్చు. లేదా 3 ఒత్తులు వేసి దీపారాధన చేయవచ్చు. శివరాత్రి రోజున చాలా మంది ఉదయాన్నే అఖండ దీపారాధన చేసి ఆ రోజంతా కూడా దీపారాధన కొండెక్కకుండా చూసుకుంటారు. అలాగే మరుసటి రోజు ఉదయం వరకు ఉండేలా చూసుకుంటారు.
మనం ఒక సంకల్పంతో మనం ఏదైనా ఒక కోరికతో అఖండ దీపం వెలిగిస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. ఒకవేళ అఖండ దీపారాధన చేయలేకపోయినా సరే, ఇలా నారికేళ దీపారాధన చేస్తే దీన్ని సాధ్యమైనంత వరకు కొండెక్కకుండా చూసుకోవచ్చు. మనం ఆ రోజంతా కూడా ఎలాగో మడిగా ఉంటాం కాబట్టి ఎప్పుడైనా సరే కాళ్ళు చేతులు కడుక్కుని నూనె వడ్డిస్తూ ఉండొచ్చు. వీలైతే రాత్రి 12 గంటల వరకు వెలిగేలా చూసుకోండి. అఖండ దీపారాధన చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం వస్తుంది. మనం చేసే దీపారాధనలో ఒక్కొక్క దీపారాధనకు ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అలా పిండి దీపారాధన చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. శివయ్యకు బిల్వ పత్రాలు అంటే మహాప్రీతికరము. అందుకే వీలైతే బిల్వ పత్రాలతో అష్టోత్తరం చదువుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ బిల్వ పత్రాలు 108 దొరకకపోతే కనీసం ఒక్క బిల్వ పత్రం అయినా తీసుకువచ్చి శివయ్యకు సమర్పించండి. బిల్వ పత్రాలని ఎడమ చేత్తో విసిరేసిన చాలు, కోరిన కోరికలు తీర్చేస్తాడు. మహాశివునికి శంకు పూలన్నా, తెల్ల జిల్లేడు పుష్పాలన్నా, పారిజాత పుష్పాలు అన్నా కూడా అంతే ప్రీతికరము. వాటిలో ఏమి దొరికినా సరే వాటితో పూజ చేయడానికి ప్రయత్నించండి. అష్టోత్తరాలు చదువుకోండి. ఆ రోజున లింగాష్టకము, బిల్వాష్టకము, శివాష్టకము చదువుకోవాలి. శివయ్య అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవడానికి ప్రయత్నించండి. మనం ఇవన్నీ చదువుకొని ఆ రోజంతా కూడా నామస్మరణ చేస్తూ ఉపవాసము, జాగరణ చేస్తే తప్పకుండా కోరిన కోరిక నెరవేరుతుంది. ఒకవేళ ఏమీ చదవలేము అనుకుంటే అప్పుడు కూడా 108 సార్లు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ అక్షంతలు కాని, పుష్పాలు కాని సమర్పిస్తూ పూజ చేసుకోండి. అన్నీ చదువుకున్న తర్వాత పండ్లు కాని, పాలు కాని, బెల్లం లేదా మీ వీలుని బట్టి ఏదైనా నైవేద్యంగా చేసి ఆ శివయ్యకు సమర్పించాలి. మనస్ఫూర్తిగా నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి. అయితే కొంతమందికి సందేహం రావచ్చు, నైవేద్యం సమర్పిస్తే ఆ నైవేద్యాన్ని ఎలా స్వీకరించాలి? ఉపవాసంలో ఉంటాం కదా అని మనం ఉపవాసంలో ఉన్నా సరే నైవేద్యాన్ని కొంచెం ప్రసాదంగా స్వీకరించవచ్చు. ప్రసాదంగా తినవచ్చు కదా అనేసి కడుపు నిండా తినకూడదు. కొంచెం ప్రసాదాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. చక్కగా ఇలా ఉదయాన్నే పూజ చేసుకొని ఆ తర్వాత గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకోండి. అభిషేకం చేయించండి. మీకు ఇష్టమైన ద్రవ్యాలు తీసుకువెళ్లి అభిషేకం చేయించాలి అనుకుంటే తెల్లవారు జామునే గుడికి వెళ్తాం కాబట్టి గుడికి వెళ్లి వచ్చాక ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. ఉదయాన్నే ఇలా చక్కగా పూజ చేసుకుని మధ్యాహ్నం అంతా నామస్మరణ చేస్తూ మనసంతా ప్రశాంతంగా ఉంచుకొని టీవీలో కాని, ఫోన్లో కాని ఎటువంటి వేరే కార్యక్రమాలు చూడకుండా దైవ కార్యక్రమాలు చూడాలి. సీరియళ్లకు, సినిమాలకు దూరంగా ఉండాలి. చెడు మాటలకు, చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఎవరితోనూ గొడవ పడకూడదు. మన మనసంతా చెడు ఆలోచనలు పెట్టుకుని ఎంత నామస్మరణ చేసినా కూడా వ్యర్థమే అవుతుంది. అందుకే మన మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచుకొని మనసంతా కూడా ఆ శివయ్య మీద లగ్నం చేసి ఓం నమః శివాయ అని చదువుకుంటూ ఆ రోజంతా కూడా గడపాలి. ఒకవేళ పనులకు వెళ్లేవాళ్లు అయితే తెల్లవారు జామునే ఈ విధంగా పూజ చేసుకుని ఎవరి పనులకు వాళ్లు వెళ్లవచ్చు. చెప్పులు వేసుకోకుండా ఉంటే మంచిది. ఉపవాసం, జాగరణ ఉండాలని సంకల్పం తీసుకున్నవాళ్లు అయితే ఎవరి పనులు వాళ్లు చేసుకుని సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసి మళ్లీ పూజ చేసుకుని నైట్ అంతా కూడా జాగరణ చేయవచ్చు. లేదా కనీసం నైట్ 12 గంటల వరకైనా జాగరణ చేయవచ్చు. శివరాత్రి రోజున చేసే దాన ధర్మాలకు కూడా విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అందుకే ఆ రోజున వీలైతే పేదలకు ఏదైనా దానం చేయడానికి ప్రయత్నించండి. వస్త్రదానము, అన్నదానము ఏదైనా చేయవచ్చు. మనం ఉపవాసం ఉన్నా సరే అన్నదానం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. శివరాత్రి రోజున ఎండ బాగా ఉంటుంది కాబట్టి గుడి దగ్గర చలివేంద్రం లాంటివి ఏర్పాటు చేస్తే కూడా చాలా పుణ్యం వస్తుంది. మజ్జిగ పంచి పెట్టవచ్చు. అలా మన వీలుని బట్టి ఏదైనా హెల్ప్ చేయవచ్చు. ప్రతి ఒక్కరు కూడా నదీ స్నానం, అభిషేకం, ఉపవాసం, నామస్మరణ, జాగరణ చేసే అంత శక్తిని ప్రతి ఒక్కరికి ప్రసాదించాలని
ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఆయన ఆజ్ఞ ఉంటేనే మనం కూడా అవన్నీ చేయగలము. తప్పకుండా అవన్నీ చేయటం వలన ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. సకల పాపాలు దూరమయ్యి మోక్షం సిద్ధిస్తుంది. శివరాత్రి రోజున రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు ఉదయాన్నే పూజ చేసుకుని ఆ తర్వాత ఉపవాసం విడవాలి. మనం నారికేళ దీపారాధన చేసిన కొబ్బరి చిప్పని పారే నీటిలో కలపాలి. నారికేళ దీపం కింద బియ్యాన్ని ఇంట్లో ఎటువంటి అడ్డంకు లేనప్పుడు పరమాన్నం చేసుకుని ఇంట్లో అందరూ స్వీకరించాలి. శివయ్యకు పెట్టిన నైవేద్యాన్ని మనం ఆ రోజు ఉపవాసంలో పాలు, పండ్లు తీసుకుని ఉపవాసం చేయాలి. ఆ పండ్లను ప్రసాదంగా స్వీకరిస్తూ ఉపవాసం చేయవచ్చు. పిండి ప్రమిదల్ని ఆవుకు తినిపించాలి. ఆవుకు తినిపించేటప్పుడు పిండి ప్రమిదలతో పాటు దానాగా ఏమైనా తీసుకువెళ్ళాలి. ఆ రోజున గోపూజ చేస్తే చాలా మంచిది. గోపూజ చేయలేకపోయినా సరే తోటకూర, బెల్లం లాంటివి తీసుకుని వెళ్ళి ఆవుకు తినిపించండి, చాలా మంచిది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.